సమ్మర్ వచ్చేసింది. ఎండలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఎంత ఎండ వేడి ఉన్నా ఎండాకాలం కోసం ఎదురు చూసేది మాత్రం మామిడి పండ్ల కోసమే. సమ్మర్ లో వచ్చే మామిడి పండ్లు తినడానికి అంతా ఎదురు చూస్తుంటారు. అయితే ఈసారి మామిడి పండ్ల దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో మామిడి పండ్ల ధరలు కూడా భారీగానే ఉంటాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది మామిడి పండ్ల దిగుబడి తగ్గేలా కనిపిస్తోంది. ఎంతో ఆశగా అటు రైతులు ఇటు ప్రజలు మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తుంటే అనుకోని వాతావరణ పరిస్థితులు మామిడి పంటను దారుణంగా దెబ్బతీశాయి. మామిడి చెట్లపై పురుగులు దాడి చేయడంతో పూత కాస్త గెలలుగా రాలిపోయింది. తేనె బంక, మసి పురుగుతో పాటు మంచు విరగ కాసిన పూతను పూర్తిగా రాల్చేశాయి. క్వాలిటీ తగ్గిపోతుంది, మంగులు ఎక్కువ వస్తున్నాయి పరిస్థితి. మరి తొలిగా అయితే ఈ సంవత్సరం పట్టం మారుకోట్లో అనుకుని ఆలోచన ఉన్నాం. అట్టాడిది ఇవాళ ఈ వాతావరణానికి మొత్తం రాలిపోయి ఎక్కడికక్కడ ఇది మొత్తం ఈ వాతావరణ పిండి కూడా ఒక కుంకుడుకాయ సైజు అయినా కూడా రాలిపోతుంది. మొత్తం చూచేసింది. రూపాయలు ఇలా మా ఎక్కువలు ఉంటే 10,000 15 పైసలు ఉంటుంది. వేసిన అంచనాలకు వాటికి చాలా తక్కువ ఇవాళ ఉన్న పరిస్థితి మామిడికాయ. ఫిబ్రవరిలో వచ్చే మొదటి విడత కాపు ఇంతవరకు రాలేదు. మరోవైపు పూత రాలడం కూడా ఆగకపోవడంతో వ్యాపారులు ద్రాక్ష, బత్తాయి పండ్ల వైపు మొగ్గు చూపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చిన పూతను చూసి పెట్టుబడి పెట్టిన వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి దిగుబడిని ఊహించి పంటపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. పంట దిగుబడిని అంచనా వేసి కొనేందుకు ఎవరూ రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో చూసి రైతులందరూ కూడా, రైతులు వ్యాపారస్తులు కూడా పంట విపరీతంగా తగ్గడం వలన వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. మాకు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయా లేదా అనేటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. మామిడిలో వెరైటీలు ఎన్ని ఉన్నా రైతుకు లాభాలు తెచ్చిపెట్టేది మాత్రం బంగినపల్లి మామిడి పండు మాత్రమే. ఈ రకం పండ్లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఈసారి బంగినపల్లి మామిడి పూత 20% కూడా రాకపోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. మిగతా రకాలు అంతంత మాత్రంగా దిగుబడి వస్తాయని, కానీ ధరలు మాత్రం భారీగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. బంగినపల్లి మాత్రం పోయిన సంవత్సరం కాపుతో పోల్చుకుంటే ఒక 10% పెరిగే అవకాశం ఉంది, కానీ అంతకంటే పెరిగే అవకాశం లేదు. ముందు పూతలను బట్టి చూస్తే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం డబల్ కాపులని అనుకున్నారు. దాని మీద 10%, కాబట్టి రేట్లు ఎక్కువ ఉండొచ్చు. కాదు, ముందు కొన్న రైతులు మొత్తం చాలామంది నష్టపోయారు. ఒక్కొక్కళ్ళు 6 కోటాలు 7 కోటాలు మందులు కొట్టారు. ఎంత 7 కోటాలు స్ప్రే చేసినా మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ పురుగు వచ్చి దాన్ని పాడు చేసేస్తుంది. ఈ వేసవి ఎండలు మండుతాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా కాస్త ఉపశమనంగా మామిడైనా ఉంటుందనుకుంటే అది కూడా అందుబాటులో ఉండేట్లు లేదు.